తార ఉదయం లేచి ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటుంది. ఇంకా గగన్ కూడా వెళ్ళి తారతో కలిసి ఎక్సర్సైజ్ చేస్తున్నట్టు అదే పనిగా డాన్స్ చేస్తూ ఉంటాడు. అప్పుడే ఇంకా భూమి పైకి వెళ్ళి చూసి ఇంకా ఒక్కసారిగా చాలా చిరాగ్గా కోపం విడిచి పడుతూ ఉంటుంది. తార మాత్రం చాలా సంతోషంగా ఆకాశ గగన్ అనుకుని తనతో కలిసి అదే పని ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటుంది. ఇంకా భూమి వచ్చి అడ్డంగా నుంచోవడం చూసి సైడ్ ఇవ్వండి అని చెప్పి ఆకాశ్ అంటూ ఉంటాడు. ఏంటి సైడ్ ఇవ్వాలా గగన్ బావా అని చెప్పి భూమి కోపంగా మాట్లాడుతుంది. ఇంకా ఆకాశ్ సిచ్యువేషన్ అర్థం అవుతుంది. ఇంకా ఏం మాట్లాడు మౌనంగా ఆగమంతో చూస్తూ ఉంటాడు. ఇంకా తార ఎక్సర్సైజ్ అయిపోయాక బాయ్ అని చెప్పి ఇంక ప్లేయింగ్ కిస్ ఇచ్చి వెళ్తూ ఉంటుంది. అది చూసి ఇంకా భూమి చిరాకు వస్తుంది. అసలు మరీ ఎక్కువగా చేస్తున్నా అని చెప్పి ఏ ఎక్కడ దొరికిపోతాని చెప్పేసి నేను టెన్షన్తో చేస్తున్నా అని భూమి అని మాటలకి ఇప్పుడు నేను జాగ్రత్తగా ఉంటాను అని చెప్పి ఆకాశ్ అనగానే జాగ్రత్తగా ఉంటే సరిపోదు, ముందు ఆ తార ఇంట్లో ఉండకూడదు అని భూమి అనగానే అది కొంచెం కష్టమే అని ఆకాశ్ అనగానే ఏంటి కష్టమా, ఏ నీకు సంతకం వద్దా అని భూమి అనగానే కావాలి కావాలి అని ఆకాశ్ అనగానే అయితే నేను చెప్పినట్టు చేయి అని చెప్పి ఇంకా భూమి చెప్తూ ఉంటుంది. ఇంకా ఆకాశ్ ఇంకా ఏం చేయలేక ఇంకా తారని ఇంకా లగేజ్ తీసుకొచ్చి ఇంక ఇంట్లో ఉండి గెంటైపోతూ ఉంటాడు. దానికి గగన్ గారు ఏం చేస్తున్నారు, నేను వదలండి నేను ఎక్కడికి వెళ్ళను అని తార అనగానే నువ్వు వెళ్ళకపోతే నువ్వు బయటికి ఎలా పంపించాలో నాకు తెలీదా ఏంటి, నా చేత కదా ఏంటి, ఏ గగన్ ఇక్కడ గగన్ అని చెప్పి ఇంకా ఆకాశ్ గగన్లో బిల్డప్ అయిపోతూ ఉంటాడు. అదంతా చూసి పూరి శారద నవ్వుకుంటూ ఉంటారు. ఇంకా తార ఇంట్లో వెళ్ళిపోతుందని చెప్పి అనుకుంటారు. దాని తార మాత్రం చాలా మొండిగా కోపంగా చూస్తూ ఇంకా అదే పనిగా ఒంటరిగా బయటికి వెళ్ళి ఒంటరిగా నుంచుంటుంది. అలాగే చూస్తూ ఉంటుంది. ఇంకా భూమికి ఏం చేయాలో అర్థం కాదు, టెన్షన్ పడి చూస్తూ ఉంటుంది. ఇంకా అలాగే శారదను చూసి ఇబ్బంది పడుతూ ఉంటుంది. దాని ఆకాశంగా ఏం చేయాలో అర్థం కాదు. తారను పంపేట ఇష్టం లేకపోయినా సరే ఇంకా భూమి కోసం ఇంకా అలాగే పంపించని చెప్పి తన కూడా ఇంక తార ఏం చేస్తుందా అని చెప్పి చూస్తూ ఉంటాడు.